పిల్లలకి గట్టిగా చెప్పారా ఇంకెప్పుడు బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవద్దని? చెప్పాను మేడం. పిల్లలు తెలియకుండా వేసుకున్నట్టున్నారు రామ్ కుమార్ గారు. దియ్యాకు నలుపు కలర్ అంటే బాగా ఇష్టం, అందుకే ఎవరికీ తెలియకుండా వేసుకుంది. అవును, పిల్లలు నచ్చిన దాన్ని వదిలిపెట్టరు. అసలు ఇంట్లో ఉన్న బట్టల్ని తీసుకెళ్లి బయటపడేసి రమ్మని చెప్పాను. మంచి పని చేశారు. ఆ దుష్టశక్తి పిల్లలు కూడా వదిలిపెట్టడం లేదంటే చాలా భయంగా ఉంది రామ్ కుమార్ గారు. మీరు మళ్ళీ ఒకసారి గురూజీతో మాట్లాడి ఉగ్ర నరసింహస్వామి పటం మళ్ళీ తెప్పించండి మేడం. గురూజీకి చెప్పి ఆ పటం నేను మళ్ళీ తెప్పిస్తాను. సరే మేడం. అర్జున్, ఏంటిది? వద్దు వద్దు అని చెప్తున్నా కూడా నువ్వు అసలు బ్లాక్ టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు? ముందు ముందు నువ్వు తీసేయ్, పద. ఏమవుతుంది? ఒకవేళ దయ్యం ఏమైనా వస్తే రామ్ కుమార్ గారి ఫోన్ తీసుకొని వీడియో తీసి నా బిహేవియర్ ఎలా ఉందో చూపించు, అదేంటో తెలిసిపోతుంది. అసలు ఆ దుష్టశక్తి ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుంది కదా. అది కాదు అర్జున్, ఎందుకు ఇలా శక్తులతో ఆటలాడడం చెప్పు. రామ్ కుమార్ గారు, మీరైనా చెప్పండి. అస్సలు నా మాట వినడు. మేడం, చెప్పాను కదా అర్జున్. ఏయ్! ఏంటి? ఏం చూస్తున్నావు? ఆటలు ఆడకూడదా? నేను ఆడుకోకూడదా? ఏ అంత పొగరో? నిన్ను ఊరికే వదిలిపెట్టను. సార్, ఏమైంది మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? షో! ఏయ్ సోడా బుడ్డి, ఏంట్రా నాకే ఉపదేశం చెప్తున్నావా? ఒకే ఒక్క దెబ్బ కొడితే గుడ్డోడివవుతావు. అర్జున్. ఏయ్, నేను అర్జున్ కాదు, నాగార్జున. నమ్మేశారా? నమ్మేశారా? ఏదో వచ్చింది అని నమ్మేశారా? దయ్యం వచ్చిందని నమ్మేశారా? జస్ట్ ప్రాంక్ చేశానంతే. ఏంటి అర్జున్ ఇది? ముందే మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం, నువ్వేంటి ఇలా నాటకం ఆడతావు? అసలు నిన్ను ఏం కాలేదు అని తెలిసాక మనసంతా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అందుకే చిన్న విషయానికి భయపడక సొల్యూషన్ ఏంటా అని ఆలోచించాలి. అవును కదా, ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? రోజు శిశిరని చెక్ చేసే డాక్టర్ని ఇంటికి వెళ్ళి చెక్ చేయమని చెప్తా. ఇది మంచి ఐడియానా? నీకెంత చెప్పినా అంతే. ఛే! హలో, ఏం లేదు, నేనొక హెల్ప్ అడిగితే మీరు చేసి పెడతారా? అడగండి. మీరు శిశిరని చూస్తున్నారు కదా, ఇక మీదట రోజు ఇంటికెళ్ళి చెక్ చేయాలి. ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి చెక్ చేసి ఆ అప్డేట్ నాకు చెప్పాలి. తనని క్యాజువల్గానే చెక్ చేస్తున్నట్టు చెప్పాలి. అలాగే శివగామి గారు, అదేం పెద్ద సమస్య కాదు, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు అక్కడ జరిగే ప్రతిదీ కూడా నాకు చెప్పాలి. ఓకే శివగామి గారు, రేపే వెళ్ళి చెక్ చేస్తాను. ఉంటాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చెప్తానన్నారు.
పిన్ని పిన్ని బాబాని పిలిచినట్టు అనిపిస్తుంది ఏంటి? ఇదేంటి ఇప్పుడేమీ వినిపించడం లేదు? నేనేమైనా భ్రమపడ్డానా లేదా నిజంగా వినిపించిందా? పిన్ని పిన్ని లేదు, ఖచ్చితంగా భవానీ పిలుపు వినిపించింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిలుపు? ఆ, అనవసరంగా లేపితే, ఏం లేకపోతే పాపం తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అసలే ఒంట్లో బాగోలేదు. పడుకున్న వాడిని లేపడం ఎందుకు? ఇది నీ దగ్గర ఉంటే నేను నీ దగ్గర ఉన్నట్టే. ఆ బొమ్మ నేను ఎక్కడ పెట్టాను? నేను కారులోనే పెట్టి వచ్చేసాను కదా. ఛా, నా మతి మరుపు. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను. సారీ, నేను నిన్ను కారులోనే వదిలేశాను. నీకు జీవమే లేదు కదా, నువ్వు నన్నెలా పిలుస్తున్నావు? అదెలా సాధ్యం? నిన్ను చేతిలో పట్టుకుంటే ప్రాణం ఉన్న పాపని పట్టుకున్న ఫీలింగ్ కలుగుతోంది. నీ కళ్ళల్లో జీవం ఉంది. నీ మొహం ఎంత ముద్దుగా ఉందో తెలుసా?